అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-12 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 12 అధ్యాయాల్లో సృష్టి, ఆదాము అవ్వలు, కయీను హేబేలు, షేతు సంతానం, జలప్రళయం, నోవాహు వంశావళి ఇవన్నీ కూడా చదివాం మనం. అబ్రాహాముని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రాహాముని దేవుడు కనాను దేశానికి ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు ఇస్తాను అని ఆ దేశానికి ఎలా నడిపించాడు, అక్కడ నుండి కరువు వచ్చి అబ్రాహాము ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళాడు, ఆ ఐగుప్తు దేశంలో నుండి దేవుడు రక్షించిన తర్వాత అబ్రాహాము మరలా కనాను దేశానికి ఎలా వచ్చాడు, ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. ఈరోజు ఆదికాండం 13వ అధ్యాయం నుండి మనం కంటిన్యూ చేసుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడికే మళ్ళా తిరిగి వచ్చాడు. అబ్రాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ముందే అబ్రహాముకి చాలా ధనం ఉంది, ఐగుప్తు దేశం వెళ్ళొచ్చాక ఇంకా ఎక్కువైంది. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. మొదటి బలిపీఠం కనాను దేశంలో ఎక్కడ కట్టాడు అని మనం చదువుకున్నాం కదా. మరలా అక్కడికి వెళ్ళి అబ్రాము దేవుడికి ప్రార్థన చేయడం కంటిన్యూ చేశాడు. అంటే 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్రాము విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. డబ్బులు ఎక్కువైపోతే మనుషులు కలిసి ఉండడం కష్టమైపోద్ది. డబ్బు వల్ల మనుషుల మధ్య బంధాలు దెబ్బతింటాయి అని దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంట, వారి ఆస్తి వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండిందంట. అందుకే దేవుణ్ణి ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మనకి ఎంత అవసరమో అంత ఇవ్వమని అడగాలి. ఒకవేళ ఎక్కువ ఇచ్చినా మనకి గర్వం ఎక్కువైపోయి మనం దేవుడికి దూరం అయిపోతాం. ఒకవేళ తక్కువ ఇచ్చినా దేవుడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని విశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ధనం గురించి మనం దేవుడిని అడిగేటప్పుడు, ప్రభువా మేము విశ్వాసంలో బలపడడానికి మాకు ఈ అప్పులు అడ్డొస్తున్నాయి, మాకు ఈ కష్టాలు అడ్డొస్తున్నాయి, మాకు ఏది అవసరమో మాకు దయచేయి, ఈ కష్టాలు మా నుండి తొలగించు, ఎందుకంటే మేము విశ్వాసంలో బలపడాలి కాబట్టి అని మనం దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండిరి. ఎవరెవరికి గొడవైంది? అబ్రహాము దగ్గర పనిచేసే వాళ్ళకి, లోతు దగ్గర పనిచేసే వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కలహము, గొడవైంది. అంటే ఇక గొడవలు ఎక్కువ అవుతానే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా మరలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పాడు కదా. ఆస్తి అంత ఎక్కువైపోయిందంటే కలిసి నివసించలేనంత ఎక్కువైపోయింది. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా. ఇక ఇలా గొడవలు ఎక్కువైపోతా వస్తున్నాయి. గొడవలు ఎక్కువయ్యే కొద్దీ బంధాలు ఏమవుతాయి? దెబ్బతింటాయి. మన మధ్య ఉన్న బంధం దెబ్బతినకూడదు. నువ్వు నేను ఎప్పుడు మంచిగానే ఉండాలి అంటే నువ్వు నేను వేరు చోట నివసించడం బెటరు. కాబట్టి నువ్వు ఎటు వెళ్తావో నువ్వే చెప్పు అంటే అబ్రహాము లోతుకి అవకాశం ఇస్తున్నాడు. చూడండి, లోతు తండ్రి చిన్నప్పుడే చనిపోయిన తర్వాత అప్పటి నుంచి లోతును చూసుకుంది, లోతుకి కాపరిగా ఉంది ఎవరంటే అబ్రహామే. ఇప్పుడు గొడవలు రావడం వల్ల మన మధ్య బంధం దెబ్బతినకూడదు. నువ్వు ఎటు వెళ్తావో నువ్వే చెప్పు. నువ్వు ఎటు వెళ్తావో నేను వేరే వైపు వెళ్తా, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తా, నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తా, నీ ఇష్టము అని అబ్రహాము లోతుకి అవకాశం ఇచ్చాడు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ, గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉన్నది. అంటే ఈ సొదొమ, గొమొర్రా ప్రాంతాలు దేవుడు నాశనం చేయకముందు చాలా బాగున్నాయి. నీళ్ళంటే అక్కడ పచ్చగా, అన్నిటికీ పంటలుగా అనుకూలంగా దేశము చాలా బాగుంది. దేశం ఎంత బాగున్నా, నీళ్ళు ఎప్పుడు ఉన్నా, పంటలు ఎప్పుడు పండినా, మనుషులు బాగోపోతే, మనుషులు చెడుతత్వంలో కలిసిపోతే ఆ ప్రాంతాలు నాశనం అయిపోతాయి అనడానికి సొదొమ, గొమొర్రా అనే పట్టణాలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటంట, లోతు ఎటు వెళ్దాం అనుకున్నాడు, ఆ సొదొమ, గొమొర్రా ప్రాంతాలు ఎటు ఉన్నాయో అటు వెళ్దాం అనుకున్నాడు.
అనుకున్నాడు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. తనకున్నదంతా కూడగట్టుకుని ఎటు వెళ్ళాడు? తూర్పుగా, అంటే సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు. ఏదైతే వాగ్దానం చేయబడిందో అక్కడేమో అబ్రాము, దానికి తూర్పు వైపుగానేమో లోతు వెళ్ళాడు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. అంటే ఇంకెళ్ళిపోయాడు, సొదొమ దగ్గర తన గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఇలాంటి మాటే మనకి ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా కనపడుద్ది. దేవుడు పైనుండి చూస్తే కింద ఆ ప్రాంతాల్లో ఉన్న మనుషులందరూ చెడ్డగానే కనపడ్డారంట, దుష్టులుగా కనపడ్డారంట. చూడండి, సొదొమ గొమొర్రా చూడడానికి ప్రాంతాలేమో చాలా బాగుంటాయి, అంటే నీళ్లుంటాయి, పంటలు పండుతాయి, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ మనుషులు చెడ్డవాళ్ళు అవడం వల్ల ఆ పట్టణాలు నాశనం అయిపోయినాయి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. అంటే నువ్వు కౌంట్ కూడా చేయలేవు, అంతగా నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఈ దేశం అంతా కూడా నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవుడు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అబ్రాహాంకి. అక్కడ హారాన్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేశాడు, కనాన్ వచ్చిన తర్వాత జ్ఞాపకం చేశాడు, ఐగుప్తు వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేశాడు, మరలా తిరిగి ఐగుప్తుకు వచ్చిన తర్వాత జ్ఞాపకం చేశాడు, మరలా ఇప్పుడు లోతు అబ్రహాము విడిపోయిన తర్వాత కూడా దేవుడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను. ఎందుకు? అబ్రాహాము సంతానం నుండి యేసు ప్రభు రావాలి కాబట్టి, యేసుక్రీస్తు ద్వారా అందరూ రక్షింపబడాలి కాబట్టి. ఇప్పుడు మనం విశ్వాస ప్రకారంగా ఆలోచిస్తే ఇప్పుడున్న క్రైస్తవులందరూ కూడా అబ్రహాము యొక్క సంతానమే. అబ్రహాము సంతానాన్ని దేవుడు ఎలా చేస్తానన్నాడు? లెక్కించలేనంత చేస్తానన్నాడు. ఇవాళ క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మే వాళ్ళు కూడా లెక్కించలేనంత మంది ఉన్నారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు అని కూడా మనం ఆలోచించవచ్చు. ఈ అధ్యాయంలో లోతు అబ్రహాము విడిపోయారు. లోతు ఏమో సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు, అబ్రహాం ఏమో కనాను దేశంలో ఉన్నాడు. వీళ్ళు ఇంకా వేరువేరు ప్రదేశాల్లో నివసిస్తున్నా కానీ అబ్రాము లోతు వీళ్ళిద్దరి మధ్య బంధం మాత్రం బాగానే ఉంది, ఇద్దరి మధ్య ప్రేమ బాగానే ఉంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 14వ అధ్యాయం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లా యోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో. ఎంతమంది పేర్లు చెప్పారు? 1, 2, 3, 4. ఈ 4 రాజుల దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 5. 1, 2, 3, 4, 5. 5గురితో ఈ రాజులకి మధ్య యుద్ధం జరిగింది. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. లోబడి అంటే వాళ్ళిద్దరికి మధ్య ఏవో సంబంధాలు ఉన్నాయి, అంటే పన్ను కట్టడమో లేకపోతే ఆ రాజ్యాలు 2 కలిసి ఉండడమో అలా ఏవో సంబంధాలు ఉన్నాయి. ఆ 12 సంవత్సరాల తర్వాత తిరగబడ్డారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు ప్రకటించుకున్నారు. 14వ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అఫ్తారోత్ కర్నాయిములో రెఫాయియులను, హాములో జూజీయులను, షావే కిరియాయితము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎర్పారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశములలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎన్మిష్పతుకు వచ్చి అమాలేయికుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లా యోమెరు
గోయీల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేయసాగిరి. ఈ యుద్ధాల్లో పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ 4 రాజ్యాలు, ఆ 5 రాజ్యాలు ఒకదానికొకటి యుద్ధం చేసుకుంటున్నాయి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ యుద్ధం గురించి చెప్తున్నాడో కింద మనకు అర్థమవుతుంది. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఈ విషయం చెప్పడానికి ఇదంతా చెప్పాడండి. ఇజ్రాయేలీలకి ఈ హిస్టరీ బాగా ఇంపార్టెంట్. వాళ్ళకి చారిత్రక ఆధారాల కోసం ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మనకి ప్రస్తుతానికి ఈ 11వ వచనం ఇంపార్టెంట్. ఏంటది? ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఆ రాజులు ఏం చేశారు? సొదొమ గొమొర్రాలో ఉన్న యావదాస్తి, వారి భోజన పదార్థాలు అన్నింటిని కూడా పట్టుకుపోయారు. మనుషుల్ని కూడా పట్టుకెళ్ళిపోయారు బానిసల్లాగా. ఇది ఎందుకు? ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ఎవరు నివసిస్తున్నారు? లోతు యొక్క కుటుంబం నివసిస్తున్నారు. ఈ విషయం మనకు తెలియాలి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. ఇదిగో లోతు ఉన్నాడు కదా, నీకు ఇష్టమైన లోతు, అతన్ని పట్టుకెళ్ళిపోయారు బానిసలాగా, అతని సంపద మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయారు అని అబ్రహాముకి తప్పించుకుని వచ్చిన ఒకడు చెప్పాడు. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాముకిను మమ్రే అనే అమోరీయునికి కూడా మంచి బంధం ఉంది. ఇద్దరికి ఏదో అండర్స్టాండింగ్ ఉంది. నిబంధన అనగానే మీరు అగ్రిమెంట్ అనుకోండి. మీరు నాకు అవి ఇవ్వండి, నేను నీకు ఇవి ఇస్తాను అన్నట్టుగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, సొంత తమ్ముడు కాదు, మీ అందరికీ తెలుసు అబ్రహాము సహోదరుడి కుమారుడు లోతు, అయినప్పటికీ తమ్ముళ్ళలా చూసుకుంటున్నాడు. తన తమ్ముడు అని రాయబడింది చూడండి. తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అబ్రహాము వెంటబెట్టుకుని కేవలం 312 మంది అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొన్ని వేల మందిని 312 మంది తరిమారు అంటే కేవలము దేవుడు అబ్రహాముకు తోడుండడం వల్ల జరిగింది. అది రాత్రి వేళ అతడును అతడి దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హాబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అదేంటి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, ఆస్తిలో సగం వెళ్ళిపోయింది కదా అనే గర్వం, అనే కక్ష అస్సలు అబ్రహాముకి లేదు. చూడండి, ఆ మనసేనండి అబ్రహాంలో దేవుడికి నచ్చింది. ఇవాళ సొంత తమ్ముళ్ళనే పట్టించుకోవట్లేదు, తన సహోదరుడి కుమారుడిని కూడా తన తమ్ముళ్ళలా చూసుకుంటూ తన ప్రాణాన్ని మరీ పణంగా పెట్టి దేవుడి మీద విశ్వాసంతో కేవలం 312 మందిని తీసుకెళ్ళి అంతమంది మీద యుద్ధం చేసి తన తమ్ముడిని, తన ఆస్తిని, స్త్రీలను, ప్రజల్ని అందరినీ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చాడు. అంటే అబ్రహాముకున్న స్వభావం, అబ్రహాము మనసు ఎటువంటిదో మీరు అందరూ కూడా ఆలోచించండి. అందుకే దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఎక్కడ నెమ్మదిగా ఉండాలో, ఎక్కడ వీరత్వం చూపించాలో తెలిసిన వ్యక్తి. లోతు పనివారికి అబ్రాము పనివారికి గొడవైనప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. ఒక పెద్దలాగా ఎలా అయితే సాల్వ్ చేయాలో అట్లా ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేశాడు. గర్వం లేకుండా లోతుకి ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు ఎటు వెళ్తావో నేను దానికి వేరేలాగా వెళ్తా, నీ ఇష్టం, నువ్వే చూస్ చేసుకో అని లోతుకి ఆప్షన్ ఇచ్చాడు. లోతు మంచి ప్రదేశాన్ని ఎంచుకుని వెళ్ళిపోయినా కానీ ఈర్ష లేకుండా, గర్వం లేకుండా అతనికి కష్టం వచ్చినప్పుడు మరలా వెళ్ళి ఆదుకున్నాడు. చూడండి, ఆ మనసును మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే మంచి మనసుతో ఏ పని చేసినా కానీ దేవుడు మనకి తోడుంటాడు అనే ఆ విశ్వాసాన్ని కూడా మనం గమనించాలి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఇప్పుడు అబ్రహాము యుద్ధం గెలిచి వస్తున్నాడు కదా, ఈ అబ్రహామును చూడడానికి ఎవరు వస్తున్నారు? సొదొమ రాజు వస్తున్నాడు. ఫస్ట్ సొదొమ రాజు వచ్చాడు, ఆ సొదొమ రాజు అబ్రహాముని కలిశాడు. ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అనేది మనం తర్వాత చూద్దాం. ఈ సొదొమ రాజు కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవుడికి యాజకుడు. మీరు ఇక్కడ గమనించాలి, ఈ మెల్కీసెదకు అనగానే ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే అబ్రహామును చూడడానికి వెళ్ళారు. ఎవరి తర్వాత? సొదొమ రాజు తర్వాత. యుద్ధం గెలిచి రాగానే ఫస్ట్ సొదొమ రాజు కలిశాడు అబ్రహాముని, ఆ తర్వాత మెల్కీసెదకు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు. దీని గురించి మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా వెళ్ళి అబ్రహాముని కలిశాడు. దేవుడికి అబ్రహాముకి
మధ్య ఉన్న సంబంధం చూడండి ఎంత బాగుందో. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఎవరో యేసుక్రీస్తు వారు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరో అబ్రాము అన్నింటిలో తన దగ్గర ఏదైతే ఉందో అన్నింటిలో డబ్బు, పశువులు అన్నింటిలో కూడా 10వ వంతు మెల్కీసెదెకుకి ఇచ్చాడు. దీనికి గుర్తుగానే మనకి తర్వాత లేవీకాండలో దశంభాగం వస్తుంది. దాని గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్రాము ముందుగా ఇచ్చాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. 10వ వంతుని ఎవరికి? మెల్కీసెదెకుకి. ఈ మెల్కీసెదెకు ఎవరో? యేసుక్రీస్తు వారు. దాని గురించి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకునేటప్పుడు చెప్తాను. సొదొమరాజు అంటే ముందు యుద్ధం చేసి రాగానే సొదొమరాజు కలిసాడు కదా, అక్కడ ఏం జరిగిందో చూడండి. మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, సొదొమరాజు ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వేం చేయి, ఇదిగో ఆ రాజుల దగ్గర నుంచి విడిపించుకొచ్చావు కదా ఈ సొదొమ మనుషులందరినీ, వీళ్ళందరినీ బానిసలుగా నాకు ఇవ్వు, నేను నీకు డబ్బులు ఇస్తా అని అబ్రాముతో ఒప్పందం చేసుకుందామని చూశాడు. అప్పుడు అబ్రాము ఏమంటున్నాడు? నేనే అబ్రామును ధనవంతుడిగా చేసినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రో అని వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఇదిగో నేను ఏదైతే ఆస్తిని యుద్ధం గెలిచి తీసుకొచ్చానో ఆ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నేనైతే తీసుకోను అని అబ్రాము చెప్పేస్తున్నాడు. ప్లస్ ఇదిగో నా సహాయంతోనే యుద్ధం చేశాడు, నేను ఇచ్చిన ఆస్తితోనే ధనవంతుడయ్యాడని నువ్వు నా గురించి చెప్తావు. అట్లా చెప్పకూడదు. నా జీవితంలో ఏదైతే జరిగిందో దాని మొత్తానికి క్రెడిట్స్, దాని మొత్తానికి కారణం ఒకే ఒక్కళ్ళు దేవుడు. ఆ దేవుడికి చెందాల్సినవి నువ్వు కొట్టేయాలని ట్రై చేయొద్దు. నీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు అని సొదొమరాజుతో అబ్రాము చెప్తున్నాడు. తనతో పాటు ఎవరెవరైతే వచ్చారో ఆ యుద్ధానికి, ఏవేవైతే కోల్పోయారో వాళ్ళు కోల్పోయింది ఆ యుద్ధంలో సంపాదించిన దాంట్లో వాళ్ళకి ఇప్పించాడు తప్ప అబ్రాము మాత్రం రూపాయి కూడా తీసుకోలేదు. సొదొమరాజుతో చేయి కలపలేదు. ఇక్కడ అబ్రహాము ధనము కంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్, ధనం కంటే మనకి దేవుడిపై ఉండే విశ్వాసం ఇంపార్టెంట్, మన మంచితనం ఇంపార్టెంట్ అని మనందరికీ ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు చూడండి. సొదొమరాజుతో నువ్వు డబ్బులు ఇస్తానన్నా కానీ నాకు వద్దన్నాడు. మెల్కీసెదెకు రాగానే అతని దగ్గర ఉన్న డబ్బుల్లోనే మళ్ళీ మెల్కీసెదెకుకి ఇచ్చాడు. అంటే అబ్రహాము ధనం పైన ఆసక్తి కలవాడు కాదు, కేవలము తన విశ్వాసము, దేవుని ఎదుట నేను ఎలా కనపడుతున్నాను, నా చుట్టుపక్కన వాళ్ళని నేను ప్రేమిస్తున్నానా లేదా, ఇదే అబ్రహాము మనసులో ఉంది. అందుకే దేవుడు అబ్రాముని ఆశీర్వదించాడు. మనం కూడా అబ్రాములాగా ఆశీర్వదింపబడాలి అని మనం కోరుకుంటే డబ్బు కంటే మన విశ్వాసం, మన మంచితనం, మనం ఎదుటి వాళ్ళని ప్రేమించడం ఇటువంటివి ముఖ్యమైనవి. మన సహోదరుల రక్షణ కొరకు మనం కొన్నిసార్లు శ్రమపడినా పర్వాలేదు అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అప్పుడే మనం కూడా ఆశీర్వదింపబడతాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ న్యూ ఇయర్కి అందరూ వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాల్లో చాలా వరకు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలే. ఆ వాగ్దానాలు నెరవేరాయి అంటే అబ్రహాము తన విశ్వాసాన్ని దేవుడి ఎదుట అలా చూపించుకున్నాడు. మనం కూడా మన విశ్వాసాన్ని దేవుడి ఎదుట అలా చూపించుకోవాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, లోకాశలకి లొంగకూడదు. ఇవన్నీ కూడా ఈ ఆదికాండం 13, 14 అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాలి. ఈ అబ్రహాము జీవితంలో జరిగిన మిగిలిన సంగతులు అంటే ఆదికాండం 15వ అధ్యాయం నుండి రేపటి రోజున మనందరం కూడా మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.